నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు మర్యాదైన పద్ధతి. ఒక ఊర్లో కువలయ్య, కువలమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారు చాలా పిసినారులు. ఈ దంపతులు పొరుగున రామయ్య, రామమ్మ అనే దంపతులు ఉంటున్నారు. వీళ్ళ పద్ధతి కువలయ్య దంపతులకు పూర్తిగా భిన్నం. రామయ్య, రామమ్మ జాలిగుండె కలవాళ్ళు. కువలయ్యది వడ్డీ వ్యాపారం. వచ్చిన డబ్బు వెనక్కి వేయడమే తప్ప ఖర్చు పెట్టడం అంటూ ఉండదు. వాళ్ళ దొడ్లో అనేక పళ్ళ చెట్లున్నాయి. ఆ చెట్లు ఎంత విరగగాసినా కానీ ఒక్కటింటే ఒకటైనా కూడా ఇరుగు పొరుగులకు ఇవ్వకుండా తామే తింటూ ఉండేవారు కువలయ్య దంపతులు. ఇంట్లో వంట చేయడం అంటూ ఎప్పుడో కానీ జరిగేది కాదు. ఎందుకంటే ఎక్కడ ఎవరింట్లో ఏమి జరిగినా కూడా వీరు ఆత్రంగా పోయి కడుపార తిని వచ్చేస్తూ ఉండేవారు. ఒకరోజు రాత్రి కువలయ్య ఇంటి పెరట్లో తిరుగుతూ ఉండగా చెట్టు నుంచి సపోటా పండు ఒకటి రాలి గోడ మీద పడి పొరుగింటి దొడ్లోకి జారిపోవడం అతడి కళ్ళబడింది. ఇది చూసిన కువలయ్య మనసు పాడైపోయింది. వెంటనే భార్యని పిలిచి జరిగింది చెప్పాడు. వెంటనే గోడ దూకి పోయి పండు తెమ్మన్నది భార్య. కువలయ్య గోడ దూకాడు. అప్పుడే అతడికి సపోటా పండుతో పాటు కొద్దిగా తెరిచి ఉన్న రామయ్య వంటింటి తలుపులు కూడా కనపడ్డాయి. వాళ్ళిక నిద్రపోలేదేమో పలకరిద్దాం అనుకుని గుమ్మం దాకా వెళ్ళాడు కువలయ్య. అయితే వంటింట్లో ఎవరూ లేరు. కానీ వంటకాల వాసనలు ఘుమఘుమలాడుతున్నాయి. కువలయ్య చప్పున లోపల అడుగుపెట్టి అన్నీ చూశాడు. అతడికి నోరు ఊరింది. వంటకాలు అన్నీ పంచిలో మూటకట్టి సపోటా పండుతో సహా గోడ దూకి ఇల్లు చేరాడు. జరిగింది విని భార్య అతడు చేసిన పనిని మెచ్చుకున్నది. ఆ ఇద్దరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేశారు. మర్నాడు రామయ్య ఇంట్లో ఏదన్నా గొడవ వినిపిస్తుందేమోనని కువలయ్య దంపతులు ఎదురు చూశారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. బొత్తిగా లక్ష్యం లేని మనుషులు అన్ని వంటకాలు పోతే పట్టనట్టు ఊరుకుంటారా అన్నాడు కువలయ్య. ఇలాంటి వాళ్ళ కొంపల్లోంచి రోజు అన్నం ఎత్తుకొచ్చినా ఏం పర్వాలేదు అన్నది కువలమ్మ. అంతే. ఆ రాత్రి కూడా కువలయ్య గోడ దూకాడు. అయితే ఈరోజు వంటింటి తలుపు వేసి ఉన్నది. కువలయ్య కాస్త తోసి చూస్తే గడియ దానంతట అదే చప్పుడు కాకుండా తెరుచుకుంది. కువలయ్య అన్నం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మూడవ రోజున కూడా కువలయ్య గోడ దూకి వంటింటి తలుపులు తెరవగా అతడికి అక్కడ వంటకాలే కాక 2 పీటలు వేసి ఉండడం కనబడింది. వాటి ముందు 2 విస్తళ్ళు కూడా వేసి ఉన్నాయి. తన సంగతి రామయ్యకు తెలిసిపోయిందా అని కువలయ్య అనుమానించాడు. చూద్దాం, ఏమైతే అదవుతుంది అని అతడు వంటకాలను విస్తళ్లలో సర్దుకుని తీసుకుపోయాడు. మర్నాడు రామయ్య ఇంటి ముందు చాలా జనం గుమిగూడారు. విశేషం ఏమిటో అనుకుంటూ కువలయ్య అక్కడికి వెళ్ళాడు. రామయ్య అక్కడ చేరిన వాళ్లతో, మా ఇంటికి రోజు భగవంతుడు వచ్చి భోజనం చేసి పెడుతున్నాడు. మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే వాటిని దేవుడు తినేశాడు. నేను కుక్క తినేసింది కాబోలు అనుకున్నాను. అయినా ఆ విషయం తెలుసుకుందామని రెండో రోజు కూడా వంటకాలు ఎక్కువ వండాం. వంటింటి తలుపు కూడా వేసేశాం. అయినా వంటకాలు మాయమయ్యాయి. ఇది కుక్క పనో దేవుడి పనో తెలుసుకుందామని మూడో రోజు విస్తళ్ళు కూడా వేశాం. ఈసారి విస్తళ్లతో సహా వంటకాలన్నీ మాయమయ్యాయి. అంటే ఇది తప్పకుండా దేవుడి పని అయి ఉండాలి కదా అన్నాడు. జనమంతా అవునంటే అవును అన్నారు. ఈ వింత చూడ్డానికి రోజు రాత్రిపూట జనం రామయ్య దొడ్లో పోగవసాగారు. వారం రోజులు గడిచినా దేవుడు ఆ ఛాయలకేసి రాలేదు. ఇంతమంది కళ్ళెత్తుట ఉంటే దేవుడు ఎలా వస్తాడు? రహస్యంగా చూడాలి కానీ అన్నాడు రామయ్య వారితో. ఆ రోజు నుంచి జనం రహస్యంగా చూడడం మొదలుపెట్టారు. పాపం కువలయ్యకిది చాలా ఇబ్బంది అనిపించింది. రామయ్య వెర్రిబాగులవాడు కాబట్టి దేవుడొచ్చి తినిపోతున్నాడని అనుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మధ్య ఈ గొడవేమిటి? జనమంతా కాపలా కాస్తూ ఉంటే తన తిండి సంగతి ఏం కావాలి? దేవుడు వస్తాడని ఏ విధవ ఎక్కడి నుంచి రహస్యంగా చూస్తున్నాడో వంటగదికేసి తనకెలా తెలుస్తుంది? ఈ ప్రచారాన్ని తిరుగుముఖం పట్టించడం కోసం కువలయ్య తన భార్యను ప్రోత్సహించి రామమ్మ దగ్గరకు పంపాడు. ఆమె రామమ్మతో, ఏమమ్మా వదిన, రోజు దేవుడొచ్చి మీ ఇంట్లో తినిపోతూ ఉంటే ఆ సంగతి ఊరంతా డప్పు కొట్టించాడు మీ ఆయన. ఇప్పుడు చూడు మరి, దేవుడు రావడం మానేశాడు. అటు అన్నయ్యకు వెర్రిబాగులు వాడన్న పేరు వచ్చేసింది అన్నది. రామమ్మ చిరునవ్వు నవ్వి, ఆయనేమీ అంత వెర్రిబాగులవాడు కాదమ్మా,
ఆయనది జాలి గుండె అంతే అన్నది శాంతంగా. అంటే అన్నది కువలమ్మ ఆశ్చర్యపోతూ. వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదని మనిషని ఆయనకు తెలుసు. కానీ అంత రహస్యంగా వచ్చి తిండి తినిపోతున్నాడు అంటే వాడు తిండికి ఎంతగా ముఖం వాచిపోయి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాడు గర్భదరిద్రుడై ఉంటాడు. అన్నార్తుడికి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్టే అని మా ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు. అందుకే మేము విస్తరి కూడా వేసి వాడు వచ్చి తిండి పదార్థాలు తినిపోయేలాగా ఏర్పాటు చేశాం అన్నది రామమ్మ. మీ ఆయన జాలిగుండే సంగతి సరే, వంటింటికొచ్చి తినిపోతున్నవాడు గర్భదరిద్రుడు కాక ఉన్నవాడినేమో అన్న ఆలోచన మీకు కలగలేదా అన్నది కోలమ్మ. ఒకవేళ తమ సంగతి రామమ్మకు తెలిసిపోయి ఉంటే ఈ ప్రశ్నతో విషయం బయటపడుతుందని కోలమ్మ ఆశ. ఉన్నవాడైతే అలా దొంగచాటుగా వచ్చి తినిపోవడం ఎంత సిగ్గుమాలిన పని. తను చేస్తున్న ఈ సిగ్గుమాలిన పని బయటపడితే వాడు ఎంత అవమానం పాలైపోతాడు. వాడిని అలా నలుగురిలో అవమానించడం ఆయనకు ఇష్టం లేదు. మా ఆయనది జాలిగుండే అని ముందే చెప్పాను కదా, అందుకే దేవుడి పేరు చెబుతున్నాడు అన్నది రామమ్మ. మరి అలాంటప్పుడు ఈ ప్రచారం అంతా ఎందుకు? చాటుగా తినిపోయేవాడు ఈ ప్రచారం వల్లనే కదా రావడం మానేశాడు. మీ ఇంటికి దొడ్డిదారిన వచ్చే దేవుణ్ణి చూడవచ్చు అన్న కోరికతో, ఎప్పుడూ ఎవరో ఒకరు రహస్యంగా చూస్తూ ఉండవచ్చును అన్న భయంతో వాడు మీ ఇంటికి రావడం మానేసి ఉంటాడు మరి అన్నది కోలమ్మ. అదే కోలమ్మ మాకు కావాల్సింది. మేమే వంటింటో పొంచి ఉండి వాడెవడో తెలుసుకోవచ్చు, కానీ వాడు మాకు స్నేహితుడు, ఏ పొరుగింటి వాడు అయి ఉంటే ఎదట పడి మందలించి వాడిని అవమానపరచలేం కదా. రహస్యంగా వచ్చి తిండి తినిపోయే సిగ్గుమాలిన పనిని మాన్పించడానికి మర్యాద అయిన పద్ధతిని ఎన్నుకున్నాము. ఏమంటావు అన్నది రామమ్మ. రామయ్య దంపతులకు తమ సంగతి తెలిసిపోయిందని, తమ దొరలవాటు మాన్పించడానికి చాలా మర్యాద అయిన పద్ధతిని అనుసరించారని కోవలమ్మకు అర్థమైపోయింది. ఆమె ఇంటికి వెళ్ళి జరిగిందంతా భర్తకు చెప్పింది. ఆ రోజు నుంచి కువలయ్య దంపతులు పిసినగొడ్డుతనం క్రమంగా మానుకున్నారు. కథ సమాప్తం. రెండవ కథ చమత్కారానికి సత్కారం. ఒక ఊరిలో ఒక ధనికుడు ఉండేవాడు. ఒకసారి ఆయన ఏదో పని మీద పొరుగురు పోతూ ఉండగా ఆయనకి ఒక దృశ్యం కనిపించింది. ఒక చెట్టు నీడలో ఇద్దరు మనుషులు నిద్రపోతున్నారు. వారి దగ్గర ఉన్న మూటలకు కాపలా కూర్చున్నాడు. అతను కాపలా కూర్చున్న వాడికేసి నిద్రపోతున్న వాళ్ళకేసి చూశాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళలాగా అతడికి తోచింది. ఎవరు మీరు అని అడిగాడు ధనికుడు. కాపలా కూర్చున్నవాడు నిద్రపోతున్న వాళ్ళల్లో ఒకరిని చూపుతూ, అతను తిండికి యాచించలేనివాడు అని అని రెండవ వాడిని చూపిస్తూ, ఆయన కావాలంటే పొందలేని వాటి లోటు వల్ల బతుకు తెరువు తెలియనివాడు. మేము ముగ్గురం ప్రశాంతంగా ఉందామని ఇక్కడ చేరాం. ఉంచదలుచుకున్నా ఉండని వస్తువులతో యాచన చేస్తూ ఆగమన్న ఆగదాన్ని గడుపుతున్నాం అన్నాడు. అతడు ఇంత చమత్కారంగా చెప్పిన విషయాలకు సంతోషించి ధనికుడు అతడి కొంత డబ్బిచ్చి, నేను ఈ దేశపు రాజుగారి ఆప్తుల్లో ఒకణ్ణి. రేపు మీరు సభకు వచ్చి ఆయన దర్శనం చేసుకుంటే మీకు తగిన పారితోషికం ఇస్తారు అని సభాప్రవేశానికి ఒక ఆనవాలు ఇచ్చాడు. ధనికుడు ఈ జరిగిన విచిత్ర సంఘటనను రాజుగారికి చెప్పాడు. ఆ మర్నాడు రాజుగారు సభలో ఉన్నవారితో, తిండికి యాచించలేనివాడు ఎవరు? కావాలంటే పొందలేనివి ఏమిటి? మనుషులు ప్రశాంతంగా ఎప్పుడుంటారు? ఉండదలుచుకున్నా ఉండనిది ఏమిటి? ఆగమన్న ఆగనిది ఏమిటి? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పిన వారికి తగిన పారితోషికం ఇస్తాను అన్నాడు. సభలో అందరూ కూడా ఒకరి మొక్కలు వారు చూసుకున్నారే కానీ ఏ ఒక్కరికి ఈ ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు తోచలేదు. రాజు కొంచెంసేపు ఆగి, సభాదుల్లో చాలామంది పండితులు ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకపోవడం ఆశ్చర్యంగా ఉన్నదే అన్నాడు చిరాకు పడుతూ. అంతలో భటుడు ఒకడు వచ్చి, ప్రభు, ఎవరో ముగ్గురు వ్యక్తులు తమ దర్శనం చేసుకోవాలంటున్నారు. చూడటానికి కడు పేదల్లాగా ఉన్నారు. ఇదిగో ఈ ఆనవాలు తెచ్చారు అంటూ రాజుకు ఒక ఆనవాలు చూపించాడు. వాళ్ళను సభలో ప్రవేశపెట్టమని రాజు ఆజ్ఞాపించాడు. వాళ్ళ ముగ్గురు సభలోకి వచ్చి భటుడు చూపిన స్థానాల్లో కూర్చున్నారు. రాజు ప్రశ్నార్థకంగా చూడగానే ముగ్గురిలో ఒకడు లేచి, ప్రభు, నా పేరు వీరభద్రుడు. ప్రభువులకు నా పాండిత్యం ఏపాటిదో తెలియపరిచి సత్కారం పొందాలంటే నాకు ఇంతకాలంగా సభాప్రవేశం లభించింది కాదు. నా తండ్రి అన్నలను వెంట పెట్టుకుని చాలని తిండితో కాలం గడుపుతున్నాను. అదృష్టం కొద్దీ నిన్న ఒక ధనికుడు సహాయం చేసి ఆనవాళ్ళు ఇవ్వడం వల్ల ఇక్కడకు రాగలిగాను అన్నాడు.
అప్పుడు రాజుగారి అంతరంగికుడు సారథి ఆసనం మీద నుంచి లేచి, మహారాజా, నిన్న తమరకు మనవి చేసింది వీళ్ల గురించే అన్నాడు. అంతలో సభాముఖాన ఒక చిన్న కలకల రేగింది. ఒక వృద్ధుడు రాజును సమీపించి, మహారాజా, ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నలకు నా మనమరాలు సమాధానం చెప్పగలదు. తమరు అవకాశం ఇప్పించాలి అన్నాడు. ఈసారి సభలో చిన్నగా నవ్వులు, గుసగుసలు బయలుదేరాయి. వృద్ధుడు సభలోని వారికేసి కోపంగా చూసి రాజుతో, మహారాజా, మన ఆస్థాన పండితులు తమ గొప్పతనానికి ఎక్కడ హాని కలుగుతుందో అని ప్రతిభావంతులైన కొత్త వారికి తమ దర్శన భాగ్యం కలగకుండా అడ్డుకుంటున్నారు. ఆ కారణం వల్లనే ఎంతో విద్వాంసులైన నా మనవరాలికి ఈనాటి వరకు తమ దర్శన భాగ్యం కలగలేదు అన్నాడు. రాజు ఒక భటుడిని పంపి వృద్ధుని మనవరాలిని సభకు పిలిపించాడు. ఆమె పేరు కాత్యాయని. ఆమె ముఖ వర్చస్సు, హుందాతనం చూసి సభికులంతా అచ్చరు పొందారు. రాజుగారు కాత్యాయనికి తాను లోగడ సభను ఉద్దేశించి అడిగిన ప్రశ్నలు వినిపించాడు. ఆమె వెంటనే తడువుకోకుండా, మహారాజా, తిండి యాచించలేనివాడు మూగవాడు. ఈ విషయం కొంచెం తర్కించుకుంటే ఎవరికైనా బోధపడుతుంది. కావాలంటే పొందలేనిది తెలివితేటలు. అవి చాలా వరకు పుట్టుకతో అబ్బేవి. ప్రతి మనిషి ప్రశాంతంగా ఉండగలిగేది ఒక్క నిద్రా సమయంలో మాత్రమే. ఉంచదలుచుకున్నా ఉండనిది శరీరం. ఇంకా ఆగమంటే ఆగనిది కాలం. ఈ వాస్తవాలను వీరభద్రుడు చమత్కారంగా తాను మూగవాడైన తండ్రిని తెలివితేటలు లేని అన్నతో యాచన చేస్తూ బతుకు భారంతో కుంగిపోతున్నాను అని చెప్పాడు అన్నది. ఈ సమాధానానికి రాజుతో పాటు సభలోని వారు అందరూ హర్షధ్వానాలు చేశారు. రాజు వీరభద్రుడికి కాచాయాన్ని ఎంతగానో ప్రశంసించి వారిని ఘనంగా సత్కరించాడు. వీరభద్రుడితో పాటు అతని తండ్రికి, అతని అన్నకు కూడా తగిన జీవనభృతి కల్పించి అన్ని విధాలుగా ఆదుకున్నాడు రాజు. కథ సమాప్తం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదని దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.